పువ్వు ఉదయాన్నే పూస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. ఆ ఒక్క ఉదయాన్నే పూచి సాయంత్రానికి వాడిపోయే ఆ పువ్వు ఎంతో మందిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ రాత్రి అనుకుంటున్నారు చాలా మంది, ఏంది జానపలయ్య గారికి ఈ బాధ, ఊరికి ఏదో మీటింగ్ ఏదో కార్యక్రమం అంటారు. ఎందుకంటే ఈ భారం, ఈ బాధ ఎందుకంటే ఈ రాత్రి ఒక అద్భుతమైన సువార్త మనం ఆ పాట చరణాలు ఉంటుంది. ఆ యేసు మరణము, చెప్పండి ఏమంటున్నాడు? నీ కొరకే, ఈ రాత్రి నీ కొరకే నువ్వు గ్రహించడానికే ఈ సువార్త ఉజ్జీవ సభ. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభుని భయపరచండి. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి కోసం ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళిని రక్షించడానికి ఆయన మరణించినాడు గనక ఆయన మరణాన్ని ప్రచురము చేయడానికి, అది తెలియచేయడానికి, ఒక ఉదయాన్నే పూసి సాయంకాలం వాడిపోయేటువంటి పువ్వు ఎలాగైతే అనేకులను ఆకర్షించే విధంగా ఉన్నదో, మనము కూడా ప్రభు కొరకు అనేకులను ఆకర్షించే విధంగా సిద్ధపడాలనే ఈ రాత్రి కూడిక. దేవునికి స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెబుదా. కనుక ఈ రాత్రి మనందరం కూడా ఆ ప్రభు మరణం మన కోసమని గ్రహించి, గమనించి, గుర్తించి ప్రభు సన్నిధిలో సరైన సిద్ధపాటు కలిగి ఉందాం.